టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా పేరు సొంతం చేసుకున్న జయసుధ ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి వరకు స్టార్ హీరోల సరసన జతకట్టిన జయసుధ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ హీరోలకు బామ్మ పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈమె హీరోయిన్ మాత్రమే కాదు, రాజకీయ నాయకురాలు కూడా. అయితే తాజాగా 64 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయంలోకి వెళితే ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరుడితో గతంలో వివాహం జరగగా అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 1985లో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాతను నితిన్ కపూర్ను రెండవ వివాహం చేసుకుంది జయసుధ. అతడితో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. నిజానికి జయసుధ నితిన్ కపూర్ దంపతులకు నిహార్ శ్రేయాన్ అనే 2 పిల్లలు కూడా కలిగారు. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్లో యాక్టివ్గానే ఉన్నారు. నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తోంది జయసుధ. అయితే చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఒక వ్యక్తితో తరచూ కనిపించటంతో అతడిని వివాహం చేసుకుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను కొట్టిపారేసే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె 64 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ వ్యాపారవేత్తను 3వ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ రూమర్స్ కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండటంతో ఈ వార్తలపై జయసుధ స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే జయసుధ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. జయసుధ చిత్రాల విషయానికొస్తే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఒకప్పుడు నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జయసుధ స్టార్ ఇమేజ్ ఉన్నట్టుగానే వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలు చేస్తోంది.